శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 20 నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు రాశి యందు సంచరిస్తూ చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని, తప్పనిసరి ఖర్చుల్ని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఏదైనా ఒక కళారంగంలో కానీ, నాట్యరంగంలో, సినిమా, టీవీ రంగంలో ఉంటే మీకు మంచి గుర్తింపు, మంచి అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో కన్నా చాలా బిజీగా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్యని కోరుకునే విద్యార్థులకి, మెడికల్ లాంటి కోర్సుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే చాలా కష్టపడితే తప్ప దాన్ని సాధించడం అనేది చాలా కష్టం ఉంటుంది. ఎప్పుడైతే మనకి జన్మశని నడుస్తూ ఉంటుందో మనం 24 గంటలు 100% చదివినా కూడా సమయానికి ఆ పరీక్షల్లో జ్ఞాపకం రావడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది. కాబట్టి అందువలన చాలా ఎక్కువగా, అంత ఎక్కువ కష్టపడకుండా సాధ్యమైనంత వరకు తగిన విశ్రాంతి తీసుకొని ఆ సమయాన్ని బట్టి చదువుకుంటే సమయానికి ఫ్రెష్గా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విద్యార్థులు మాత్రం ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది, కాన్ఫిడెన్స్గా ఉండవలసి ఉంటుంది. బట్ ఏదైనా విజయం లభిస్తుంది, కానీ అది శ్రమాంతర విజయంగా గుర్తించవచ్చు. ఎందుకంటే అక్కడ శుక్రబుధులు మంచి పాండిత్యాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. శని ఉండడం వల్ల ఏంటంటే విషయాన్ని లాంగ్ టర్మ్గా ఇచ్చినప్పుడు కూడా టెంపరీగా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. రాహు సాధారణంగా మెడికల్ విద్యకి కారణమవుతుంటాడు, టెక్నికల్ విద్యకి, సాఫ్ట్వేర్కి, కంప్యూటర్లకి, వీటన్నిటికీ కారణం. కాబట్టి ఏదైనా మోడరేట్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, టెక్నికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, యానిమేషను, సినిమా రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బట్ కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రాహువు, శుక్రుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే జాతకుని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. మంచి కాలేజీలో సీట్ దొరికినప్పటికి కూడా ఆ విద్య మీద శ్రద్ధ పెట్టకుండా వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టడం, ఈ అమ్మాయిలని, ఇంకొక ఎంటర్టైన్మెంట్ అని, ఈ షికార్లని, ఆ విధంగా టైం వేస్ట్ చేయడం జరుగుతుంటుంది. దీనికి పెద్దవారు కూడా పెద్ద మినహాయింపు అయితే కాదు. పెద్దవారు కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మన జీవితం అనుభవించకపోతే వేస్ట్ అని ఒక సిద్ధాంతంతో ఈ విధంగా కొత్త కొత్త అనుభవాల్ని రుచి చూస్తూ దాంట్లో మునిగిపోతూ అసలు విషయాన్ని పక్కన పెట్టి అసలు ఆరోగ్యాన్ని, ధనాన్ని కూడా పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక క్రమశిక్షణ, ఒక నియమంగా ఉంటేనే ఈ మీనరాశి వారికి తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఏదో ఒక బలహీనతలో ఇరుక్కొని మంచి భవిష్యత్తుని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ధనస్థానంలో రవి ఉచ్చులో ఉండడం వలన మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. గొప్ప గొప్ప అతిథులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి ఒక మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా ఏదన్నా మీ గోల్ సాధించినా కూడా పెద్దవాళ్ళందరూ కూడా అభినందించే అవకాశం కూడా జాతకరీత్యా ఉంటుంది. బట్ మీ కుటుంబ ఆదాయం, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు కూడా పంచమ స్థాన సంచారం ఒక విధంగా స్థిరాస్తులు, భూముల విషయంలో అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీ యొక్క సంతాన విషయంలో కొద్దిగా మీరు అనుకున్నటువంటి ర్యాంక్ రాకపోవడం కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు అంత ఆశాజనకంగా లేకపోవచ్చు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క స్థితి మీదే, మీ యొక్క అభివృద్ధి మీదే ఫోకస్ కాకుండా పిల్లల విషయంలో కూడా గమనించి వాళ్ళ యొక్క అభివృద్ధి మీద కూడా మీరు చాలా వరకు ఫోకస్ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. నిద్రకి చాలా భంగం కలుగుతూ ఉంటుంది. అందువలన జాతకుడు ఎక్కువగా తన సొంత ప్రయత్నం కన్నా, అంటే సొంత ప్రయత్నం చేస్తూనే భగవంతుడి మీద ఎక్కువగా ధ్యానం పెట్టి ఏదైనా ఒక మెడిటేషన్ లాంటిదో, ధ్యానం, యోగా చేసుకుంటూ ఎక్కువగా విష్ణు సహస్రం లాంటి చదవడం వల్ల ఎక్కువగా కాన్ఫిడెంట్గా భగవంతుడిని నమ్మి మీ పనులు మీరు చేస్తే కంపల్సరీగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో
కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం, జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది, స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీ యోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.